వింటర్ స్టార్మ్ అలర్ట్ సాటర్డే నుంచి ఇచ్చినా కూడా సాటర్డే రోజునైతే వెదర్ నెగిటివ్లో ఉంది, కానీ ఎక్కడ రెయిన్ కానీ స్నో కానీ మాకైతే పడలేదు. మిడ్ నైట్ వరకు స్నో లేదు, రెయిన్ కూడా లేదు. కానీ మిడ్ నైట్ తర్వాత ఎప్పుడు స్టార్ట్ అయిందో ఏంటో మాకైతే తెలియదు. కానీ ఎర్లీ మార్నింగ్ లేచి చూసేసరికి మా బాల్కనీ నుంచి వ్యూ అయితే ఇది. కొన్ని చోట్ల అంటే మా బాల్కనీలో అంత ప్లేస్ కాదు, కొంచెం చోట మాత్రం ఐస్ లాగా ఫామ్ అయిపోయింది. చెట్ల మీద కూడా ఐస్ లాగే ఫామ్ అయిపోయి ఉంది. అది మార్నింగ్ టైం వ్యూలో మనకి కనపడదు, అంటే కెమెరా లెన్స్ లో తెలియట్లేదు, కానీ నైట్ టైం వ్యూ లో బాగా తెలుసు. రోడ్ లో ఎక్కడ కూడా ఐస్ అనేది లేదు, వర్షానికి కరిగిపోయి ఉండొచ్చు. అక్కడక్కడ గడ్డ ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రం స్నో కొంచెం కొంచెంగా కనపడుతుంది. కానీ ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఈ వ్యూని చూసేసరికి భలే అందంగా, హ్యాపీగా, సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుంది. మీరు నేచర్ లవర్స్ అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు దీన్ని. ఇండియా నుంచి అయితే చాలా కాల్స్ వచ్చాయి, ఎట్లా ఉన్నారు ఏంటి అని తెలుసుకోవడానికి. థ్యాంక్ గాడ్ అందరూ సేఫ్ గానే ఉన్నాం యాజ్ ఆఫ్ నౌ. సిచ్యువేషన్ మరి అంత వర్స్ట్ గా అయితే లేదు ఇక్కడ మేము ఉన్న ప్లేస్ లో అయితే మాత్రం. ఇది విండో నుంచి వ్యూ చూడండి, రూఫ్ పైన స్నో ఉంది, కానీ అది కూడా ఈవినింగ్ అయ్యేసరికి కరిగిపోయింది. బయటకు కాలు పెట్టలేం కాబట్టి ఇంట్లోనే రథసప్తమి పూజ పూర్తి చేసుకున్నాము. అండ్ నైట్ టైం వ్యూ ఇది. మీకు ఇప్పుడు డ్రాప్లెట్స్ చూడండి చెట్టు పైన ఎంత అందంగా కనపడుతున్నాయో. ఇంకా నైట్ వర్షం పడుతూనే ఉంది. ఎవరైతే ఇండియా నుంచి కాల్ చేసి మా గురించి కనుక్కున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో ద్వారా మరొకసారి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. సంవత్సరానికి ఒక్కసారి కాబట్టి మేము ఎంజాయ్ చేస్తున్నాం ఈ వ్యూని. కానీ రోజు స్నో చూసే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది.